మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే రైతుల గోడి వినడానికి వెళ్ళినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా కేసు పెడతారు? కనీసం రైతులకి గిట్టుబాటు ధర కల్పించలేకపోయారు. అందులో కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది. కనీసం వాళ్ళ బాధలు గోడైనా విని ఆ సమస్యని ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే తప్ప వెళ్ళిన పాపని కేసు ఎందుకు పెడతారనేది ఇప్పుడు వైసీపీ లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసలు వీడిని ఎవడెళ్ళమన్నాడు? ఆంధ్ర రాష్ట్ర రైతులు ఏమన్నా ఇతను రమ్మన్నారా? గిట్టుబాటు ధర కల్పించట్లేదు బాబు, నువ్వు వచ్చి మాట్లాడమని చెప్పారా? పోనీ ఇతను వచ్చి ఒకసారి పరామర్శించమని చెప్పారా? అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నప్పుడు నిన్ను ఎవడెళ్ళమన్నాడు? అసలు ఎందుకు వెళ్ళావు? నీకు అసలు రాజకీయాల గురించి తెలుసా? లా అండ్ ఆర్డర్ గురించి తెలుసా? పోనీ అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? ఒక కోడ్, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా? నువ్వెందుకు చేసావు అంటే నీకు తెలియదు. నువ్వెందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నిన్ను అసలు ఎవడెళ్ళమన్నాడు? ఎవడు రమ్మన్నాడు? నీ ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధర లేక అరో లక్షణాన్ని ఏడ్చిన రైతులు, నీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, నీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక ఉరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి, అదే పురుగుల మందులు తాగి చనిపోయిన పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7-8 నెలల్లోనే గిట్టుబాటు ధర కల్పించి ఈరోజు అదే మిర్చి ధర నీ ప్రభుత్వ హయాంలో చూసుకో 7,000 రూపాయలు ఇచ్చేవాడివి. ఈ ప్రభుత్వ హయాంలో చూసుకో 18,000 నుంచి 22,000 వరకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నారు. ఇది కదా కూటమి ప్రభుత్వం అంటే. అమ్మ పెట్టదంట, అడుక్కు తినేవదంట. నువ్వు ఎట్లాగో చెయ్యవు, నీ మొహానికి ఎట్లాగో చేత కాదు. ప్రజల మీద ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేది నీకు లేదు. అసలు ప్రజలు అంటే ఏంటో కూడా నీకు తెలియదు. ముఖ్యంగా రైతుల కుటుంబం నుంచి వచ్చిన వాడికే రైతు బాధ, రైతు కష్టం, రైతు విలువ తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, రైతు బిడ్డగా వచ్చినవాడు, కష్టం అంటే తెలిసినవాడు, రైతు కుటుంబం నుంచి వచ్చిన అతను కాబట్టి రైతుల గోడు తెలుసుకొని, రైతుల బాధ కష్టాలు తెలుసుకొని ఈరోజు నీలాంటలతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నీలాంటలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు 19,000 నుంచి 22,000 వరకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. నీ ప్రభుత్వ హయాంలో 7,000 ఇచ్చారు. అది నీ పరిపాలన, చేతగాని పరిపాలన, లుచ్చా పరిపాలన. ఇది మంచి పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డగా ఆయన ఇచ్చే గిట్టుబాటు ధర, ప్రజల మీద ఉన్న, రైతుల మీద ఉన్న గౌరవం, ప్రేమ, ఆప్యాయత. కాబట్టి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇంకో పక్క వల్లంనేని వంశీ పరామర్శకి వెళ్ళిన తర్వాత పరామర్శ అనంతరం ప్రెస్ మీట్ పెట్టి కొంచెం అందాల గురించి, అందాలు అంటే వాళ్ళకంటే వీళ్ళు చాలా బాగుంటారు, అందుకే కష్ట కట్టారు అని చెప్పేసి కూడా కొంచెం అందాల వర్ణన అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా. అసలు పరామర్శకి ఈ అందాల కాంపిటీషన్కి మధ్య వ్యత్యాసం ఎక్కడ ఏంటి అంటే మీరేం చెప్తారు? అంటే ఈ అంశం మీద పర్టికులర్గా మహిళలు మాట్లాడితే బాగుంటుంది. మీ రియాక్షన్ ఏంటంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందండి. ఏం మాట్లాడాలో తెలియక, అతిగతి లేక, రావాలి కాబట్టి రావాలి. ఒక యదవ గురించి, ఒక పనికిమాలినోడి గురించి, ఒక లుచ్చగాడి గురించి ఈరోజు జైలుకి రావడం, అతన్ని పరామర్శించడం జరిగింది. దళిత కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఆ కుటుంబం ఆడపడుచుల్ని ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తే నువ్వు ఒక్కరోజు కూడా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదే. అతన్ని ఎవరైతే కిడ్నాప్ చేశాడో దళిత కుటుంబంలో ఒక వ్యక్తిని, అతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు, అతని గురించి మాట్లాడలేదు, అతని గురించి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇదే నీ 5 సంవత్సరాల పరిపాలనలో, నీ చేతగాని పరిపాలనలో ఎంతమంది దళితులు, ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పిచ్చోడిని చేసి బట్టలు లేకుండా రోడ్లు తిప్పేసి చంపేసిన పరిస్థితి. ఇదే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసి పంపించిన పరిస్థితి. మరి ఆ రోజు మాట్లాడలేకపోయావే? ఆ కుటుంబానికి అండగా నిలవలేకపోయావే? ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయలేకపోయావే? ఆ కుటుంబం గురించి ప్రెస్ మీట్ పెట్టలేకపోయావే? కోడికత్తి సీను నీ హవా కోసం, నీ రాజకీయ లబ్ధి పొందడం కోసం, నువ్వు అధికారంలోకి రావడం కోసం ఒక దళితుని అడ్డం పెట్టుకొని కోడికత్తి డ్రామా ఆడి నిండు జీవితాన్ని, ఒక యువకుడు జీవితాన్ని సర్వనాశనం చేశావు. కోడికత్తి సీన్ని 6 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. అతని గురించి నీ హవా కోసం, నీ అధికారం కోసం, నువ్వు అధికారంలోకి రావడం కోసము నువ్వు అతన్ని అడ్డు పెట్టుకొని కోడికత్తి డ్రామా ఆడిచి ఒక 5 నిమిషాలు కోర్టుకెళ్ళి 5 నిమిషాలు సమాధానం చెప్పలేకపోయావు. కోర్టులో 5 నిమిషాలు అతని కోడికత్తి సీన్ కోసం మాట్లాడలేకపోయావా? టైం కేటాయించలేకపోయావా? ఇలాంటి చేతగానోళ్ళ కోసం, ఇలాంటి లుచ్చాల కోసం నువ్వు ఈరోజు గంటల టైం కేటాయిస్తున్నావు. ఇది నీ పరిపాలన.
గత 5 సంవత్సరాల్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాడిని ఎవరిని ఉపేక్షించదు. నీకులాగా చెప్పుకొని బతకాల్సిన అవసరం లేదు. నా దళితులు నా దళితులు నా దళితులు అని. దళితులు అంటే ఎంత ప్రేమో, దళితుల మీద ఎవరైనా కక్షపూరితమైన రాజకీయాలు చేసినా, ఎవరైనా దళితుల్ని ఎవరైనా చిన్న చూపు చూసినా, తక్కువ చూపు చూసినా, దళితుల్ని ఎవరైనా అన్నా అండగా నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పకుండా చేసేవాడు అసలైన నాయకుడు. కాబట్టి ఈరోజు దళితులు అంటే అతనికి ప్రేమ. కాబట్టి దళితుల్ని ఎవరినైతే కిడ్నాప్ చేశారో, దళితుల కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఈరోజు ఆడు జైల్లో చెప్పుకుంటూ తింటా ఉన్నాడు. ఆడి కోసం నువ్వు వెళ్ళావు, ఏం మాట్లాడాలి, పరామర్శించడానికి వెళ్ళావు, ఏదో పీకడానికి వెళ్ళావు. నువ్వు పీకావో ఆడు పీకించుకోవడం మాకు సంబంధం లేదు, లేదా ఆడు నీకు పీకడం మాకు సంబంధం లేదు. నువ్వు వెళ్ళినట్టు ఉండాలి, ప్రజల గురించి మాట్లాడాలి, పోనీ అభివృద్ధి గురించి మాట్లాడు. పోనీ నువ్వేం పీకావో 5 సంవత్సరాలు చెప్పాలి. నువ్వేం చెప్పకుండా అందరి గురించి మాట్లాడతావేంటి? సిగ్గుందా నీకు? మాట్లాడడానికి నీకు టాపిక్ లేదు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవినాష్ అనేవాడు లోకేష్ కన్నా అందగాడా? ఏం మాట్లాడుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి? గజ్జి మొహం వేసుకొని ఒక అనకూడదు కానీ కోతి ఎలా ఉంటుందో అలా ఉంటాడు వాడు. అలాంటోడిని ఈరోజు లోకేష్ గారు కంపారిజన్ చేస్తున్నావు. లోకేష్ గారు అందం ఎక్కడా, ఈడ అందం ఎక్కడా? నువ్వు చెప్పిన బాటలోకే వద్దాం. అందం ఎక్కడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సింది అందం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందం అంటే ఏంటో తెలుసా? అభివృద్ధి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మారడం, అమరావతిని పూర్తి చేయడం, పోలవరాన్ని పరిగెత్తించడం, ముఖ్యంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పించడమే ఈరోజు అందం అంటే. ఈరోజు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి నారా లోకేష్ గారు యువతకి విదేశీ విద్యను అందిస్తూ, ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తూ, ప్రతి ఒక్క చదువుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకి ల్యాప్టాప్లు అందిస్తూ, వికలాంగులకు అందరికి కూడా మంచి విద్యను అందిస్తూ, ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా మంచి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎంతోమంది టీచర్స్ అందుబాటులో లేకపోయినా కొత్త ఉపాధ్యాయుల్ని పెట్టి మంచి చదువును అందించేవాడు అసలైన అందగాడు, అసలైన నాయకుడు, అసలైన నారా లోకేష్. ఇదే నువ్వు చెప్తా ఉన్నావే, కంపారిజన్ చేస్తూ ఉన్నావే అవినాష్, అసలు వాడెక్కడా, లోకేష్ ఎక్కడా? 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఉండి, అంతకుముందు 5 సంవత్సరాలు పార్టీ పెట్టిన భిక్ష, రాజకీయం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అవినాష్కి, వాళ్ళ కుటుంబానికి. అలాంటిది కాదని తల్లు పాలు తాగి రొమ్మెలు అయితే గుద్దుతారో అలా కాళ్ళ తన్ని మా పార్టీని కాదు, నువ్వు అధికారంలో ఉండడం వల్ల వాడు ఎక్కడైతే స్కాములు చేశాడో, ఎక్కడైతే తండ్రి వీడు దాచుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టుకొని పడుకుంటా ఉన్నారో వాటన్నిటిని కాపాడుకోవడం కోసమే నువ్వు అధికారంలో ఉంటే నీ పార్టీలోకి వచ్చాడు. ఈరోజు నువ్వు అధికారం లేవు, మరలా అసలు నువ్వు అధికారంలోకి రావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రావడానికి కూడా నిన్ను ఒప్పుకోవట్లేదు, ఉపేక్షించరు కూడా. అసలు నిన్ను ఎక్కడా కూడా కనీసం ఒక నాయకుడిగా కూడా చూడట్లేదు, కనీసం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా గుర్తింపు లేదు నీకు, ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి. సో నువ్వు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి అయితే నీది కాదు, వాడిది అంతకన్నా కాదు. ఈరోజు అధికారంలో నువ్వు లేవు, నువ్వు రావు. ఇక రేపు ఏ పార్టీలోకి వెళ్ళాలని ఎత్తుక్కుంటా ఉన్నాడు. మా పార్టీలోకి అయితే తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ఇలాంటి పనికిమాలేదని తీసుకొని మేము మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన పార్టీ, ముఖ్యంగా ప్రజలకు అండగా నిలిచే పార్టీ, ఎక్కడ తప్పు చేయదు, తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా ఉపేక్షించిన పార్టీ. తప్పు చేసేవాళ్ళు మా పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు, మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏ పార్టీలోకి వెళ్ళాలి ఎత్తుక్కుంటా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు. అంటే ఇంకో పక్క చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి హామీలు అయితే ఇచ్చారు, కానీ వాటన్నిటిని కూడా పూర్తిగా తుంగలోకి తొక్కేశారు. ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడంలో విఫలమయ్యారు. కేవలం అరాకొరాగా 2, 3 నెరవేర్చారు తప్ప మిగతాయన్నీ కూడా పక్కన పెట్టేశారు. వీటి మీద స్పందించాలండి, మీరు ఎలాగ స్పందిస్తారు? నిజంగా ప్రజలను మోసం చేస్తున్నారని మీకు అనిపించడం లేదా? ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి, నేను వస్తా, నువ్వు వస్తావా? నువ్వు రావద్దు, నేనే వస్తా. ఒక ప్లేస్ చెప్పు, ఎనీ ప్లేస్, ఎనీ ఏరియా, ఎనీ సెంటర్, ఎక్కడికి రమ్మన్నా నీ వెనకమాల ఒక 100 మందిని 1000 మందిని తెచ్చుకో, సింగిల్గా ఒక ఆడదానిగా వస్తాను నేను, సింగిల్గా వస్తాను నేను. నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లో ఎంత అభివృద్ధి చేసిందో నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావో చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? 7 నెలల్లో చేసిన పరిపాలన కూడా నీ 5 సంవత్సరాల దౌర్భాగ్య పరిపాలన చేయలేకపోయావు. కనీసం ఒక ఆంధ్ర రాష్ట్రంలో గంపెడు మట్టేసి ఒక రోడ్డు గుంత పొడ్చలేకపోయావు. ఒక ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు ఇవ్వలేకపోయావు. ఆ అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసావు. 3 ముక్కల ఆట డ్రామాలు ఆడావు. పోలవరాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి తుప్పు పట్టేలా చేసావు. ఎక్కడ రైతులకు కూడా ఏ డ్యామ్ నుంచి కూడా రైతులకు నీళ్ళు అందించలేకపోయావు, రైతులకు గిట్టుబాటు ధర అందించలేకపోయావు. పంట పండిన వాళ్ళకి, ముఖ్యంగా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా చేసావు. చదువుకున్న యువతకి ఫీజు రియంబర్స్మెంట్ లేక, విదేశీ విద్య లేక యువతని సర్వనాశనం చేసావు. అది కాక ముఖ్యంగా యువతతో చెలగాటం, ఫుట్బాల్ ఆడుకున్నాం, కల్తీ మద్యం వల్ల, డ్రగ్స్ వల్ల, గాంజాయి వల్ల. ఇది నీ పరిపాలన. 5 సంవత్సరాలు, 7 నెలల్లో గాంజాయి నిర్మూలించారు.
రోడ్లు ఎక్కడైనా సరే నువ్వు రోడ్డు మీదకి రా, నీకులాగా హెలికాప్టర్లో ఉండి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ఫ్లైట్లో వెళ్ళి హాయ్ హాయిలు బాయిలు చెప్పే రీతిలో లేదు ఇప్పుడు. నువ్వు రోడ్డు మీద కారు నడుస్తున్నావు, రోడ్డు మీద వెళ్తున్నావారా బాబు, ఫ్లైట్లో వెళ్తున్నావు అన్నంత రీతిలో బాబు గారు రోడ్లోనే రాష్ట్రం మొత్తం కూడా అంత చెప్పుకోలేనంత వర్ణనాతీతంగా చేశాడు. అంత అందంగా, అంత సంతోషంగా, అంత ఆనందంగా ఉన్నారు ఈరోజు రోడ్లు కూడా. సంవత్సరంలో అయితే అన్ని రోడ్లు పూర్తవు, టైం పడుతుంది, ఇంకా చాలా చేశారు. స్టెప్ బై స్టెప్ వేస్తారు. 100% దాదాపు నాకు తెలిసి 90% చేశారు, 10% మిగిలిపోయింది. సంవత్సరం కూడా అవసరం లేదు, 2 నెలలు టైం ఇవ్వండి, చేసి చూపిస్తాడు. ముఖ్యంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. ఈరోజు గాంజాయి అనేది లేకుండా అయిపోయింది. నీ కల్తీ మద్యం, నీ పిచ్చి బ్రాండ్లు, పిచ్చ బ్రాండ్లకు స్వస్తి చెప్పేసి మంచి మద్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈరోజు ఫ్రీ ఇసుక వల్ల ఎంతోమంది భవన నిర్మాణ రంగుల కార్మికుల కుటుంబాలు ఆనందంగా సంతోషంగా కడుపు నిండా దీన్ని కన్నారా పడుకుంటా ఉన్నాయి. 5 రూపాయలకు అన్నా క్యాంటీన్, ప్రతి ఒక్క పేదవాడు కడుపు నిండి 3 పూట్ల 15 రూపాయలు పెడితే 3 పూట్ల కడుపు నిండా భోజనం దొరుకుతూ ఉంది. ఇస్తారయ్యా, 5 సంవత్సరాలు నువ్వేం పీకలేకపోయావు. 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు 7 నెలల్లోనే. ఎంతమంది సబ్సిడీ డబ్బులు ఇస్తామన్నారు, అది కూడా ఇంకా వేయలేకపోయారు. ఎవరికి వేయలేదు. ఎంతో మందికి 3 ఫ్రీ గ్యాస్ చాలా మంది ఎవరు చెప్పరు. ఈ వైసీపీ బ్యాచ్ పేటీఎం కుక్కలు, 5 రూపాయలకి 10 రూపాయలకి 5 పైసలకు పనిచేసే పేటీఎం కుక్కలు తప్ప స్వచ్ఛమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఎవరు కూడా తప్పుడుగా మాట్లాడు, ఎవరు కూడా ఈడిలా చేశాడని ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ కూటమి ప్రభుత్వం మా వల్ల ఈ గ్యాస్ బండ తీసుకోవడం వల్ల మాకు డబ్బులు తిరిగి మా బ్యాంకులో పడలేదని ఎవరూ చెప్పరు. నేను లైవ్లో రుజువు ఇప్పిస్తాను. నాతో రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నాడా? నేను ఏకదాటిగా చెప్పగలను నా ప్రభుత్వం ఏం చేసిందో. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం పీకడో చెప్పే దమ్ము కానీ, ధైర్యం కానీ, కలేజ కానీ ఉంటే రమ్మనండి, చూసుకుందాం. అంటే 5 ఏళ్లలో ప్రతి నెల కూడా ఏదో ఒక పథకం రూపంలో పేదలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే కూటమి వచ్చిన 7 నెలల్లోనే మొత్తం దోచేసుకుంటుందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. సామాన్యులు సైతం మాకు ప్రతి నెల ఏదో ఒక రూపంలో సంవత్సరం మొత్తం మీద 60 నుంచి 70 వేలు ఏదో ఒక రూపంలో వచ్చాయని చెప్పేసి కూడా చాలామంది అంటే సామాన్య మధ్య తరగతి ప్రజలు చెప్పుకొస్తున్నారు కదా. దీనికి మీరు ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం ఉపయోగం అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చి? నువ్వు 5 రూపాయలు ఇచ్చి మా దగ్గర నుంచి 20 రూపాయలు లాక్కున్న పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం పిచ్చోళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీకన్నా తెలియగలరు, నీదే క్రిమినల్ బ్రెయిన్ అనుకుంటావు, నువ్వే పెద్ద తోపుగా అనుకుంటావు. నీకన్నా తోపుగాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నువ్వు 5 రూపాయలు ఇచ్చి ఎదుటోళ్ళ దగ్గర 20 రూపాయలు వసూలు చేసావు. ఎన్ని ట్యాక్సీలు పెంచావు? నిత్యావసరకుల ధరలు, గ్యాస్ బండ, కరెంటు బిల్లులు విచ్చలవిడిగా ఒక 9-10 సార్లు కరెంటు బిల్లులు పెంచావు. ఎవడబ్బా సొమ్మని పెంచావు? అసలు నీకేం రైట్స్ ఉన్నాయి? పెట్రోలు, డీజిల్ ప్రతి ఒక్కటి కూడా ఇది అదని లేదు. ప్రజల మీద నీ అధికారంలో నువ్వు ఉన్న 5 సంవత్సరాలు ఒక గుద్దిబండలాగా అరో లక్షణ నేర్చిన పరిస్థితి. పనులు లేక ఫ్రీ ఇసుక తీసేసి ఇసుకను కూడా నువ్వు ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడిపోయాయి. నీ పిచ్చి కల్తీ మద్యం తాగి ఎంతోమందికి లివర్లు, కిడ్నీలు పోయి ఈ రోజు కూడా మంచాన పడిపోయి మంచాలో ఉండి దేవుడా నారాయణ అనుకుంటూ బతుకుతున్న పరిస్థితి నేను చూపిస్తా. లైవ్లో రండి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాను కదా. నా ఎక్కడో అవసరంలా, రాష్ట్రం మొత్తం అవసరంలా, నా ఒక్క నియోజకవర్గంలో చూపిస్తాను. దమ్ము ధైర్యం ఉంటే చర్చకి ఎవడైనా సిద్ధమైతే రండి.